కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా సంఘాలు కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుండి ప్రజా సమస్యలపై చేస్తున్న సర్వేలో భాగంగా ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పటవల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రమణ, సెక్రటరీ రామరాజుకు ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వర్రావు, గోడి భాస్కర్ రావు, కేవీపీఎస్ నాయకులు, గ్రామ పెద్దలు కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. రాష్ట్ర పిలుపు మేరకు కేవీపీఎస్ సంఘం, పోలీస్ సంఘం, ప్రజా సంఘాలు ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ పేటలో కూడా స్థానిక సమస్యలన్నింటినీ కూడా ప్రజలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలను ఈరోజు పటవల పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఏ సమస్యలు ఇచ్చారో మరిన్ని వివరాలను ఇక్కడ ప్రజా సంఘాల నాయకుడు టేకుముడి ఈశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు తాళరేవు మండలంలో ఉన్నటువంటి వివిధ దళిత గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సర్వే చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పటవల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ గ్రామంలో చాలా పెద్ద సమస్యలు, చాలా ఎక్కువ సమస్యలు వచ్చాయి. దాని మీద రిప్రజెంటేషన్ చేయాలని అధికారులకు వివరించాలని చెప్పేసి ఈరోజు మనం కోరగానే తాళరేవు మండల డిప్యూటీ ఎంపీడీఓ గారు, అలాగే పటవల పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి విజయవి రమణ గారు, పంచాయతీ సెక్రటరీ రామరాజు గారు కూడా టైం కేటాయించి వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్యలన్నింటిని కూడా 1 by 1 చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన సమస్య చాలా ప్రధానమైంది. దీనికోసం గత 15 రోజుల క్రితమే గ్రామస్తులందరూ కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి కూడా పిటిషన్ పెట్టడం జరిగింది. దాని మీద ఆ గ్రామంలో ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన భూమి 8 ఎకరాలు సుమారు ఖచ్చితంగా ఉందని నిర్ధారణ చేశారు. కానీ దానిని కొలిసి మక్కులు పాతి అప్పచెప్పే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ఈరోజు అడగడం జరిగింది. దానికి స్పెషల్ ఆఫీసర్ గారు సమాధానంగా ఎంఆర్ఓ గారు, రెవెన్యూ వారు మక్కులు పాటి హద్దులు చూపించి మాకు అప్పగించినట్లయితే దాన్ని గ్రామస్తులకి ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం కాబట్టి ఆ విధమైన లెటర్ను మేము ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తాం, సమాధానం కోరుతామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో వీధి లైట్లు, పారిశుద్ధ్యం పనులు, డ్రైన్స్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా చర్చించి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చేయగలిగినటువంటి పనులను కూడా ఖచ్చితంగా మేము 1 వారం 10 రోజుల్లో 1 by 1 చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మిగతా ఫండ్స్ ఎక్కువయ్యేది, నిధులు ఎక్కువయ్యి అయితే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దళితుల సమస్యల మీద స్పందించినటువంటి ఇద్దరు అధికారులకు కూడా మనం ప్రజా సంఘాలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క ఎస్సీ గ్రామ ప్రజల్ని గౌరవించడం నేర్చుకోవాలనేది చెప్తున్నాం. ఇక్కడే కాదు, చాలా పంచాయతీల్లో ఎస్సీ గ్రామాల ప్రజలు వచ్చి సమస్యలు విన్నవిస్తుంటే కొంతమంది అధికారులు ఇన్ టైంకి స్పందించడం లేదనేది మాకు తేలింది. సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదని కూడా తేలింది. కాబట్టి దాన్ని భవిష్యత్తులో తగ్గించుకోవాలని చెప్పేసి లేని ఎడల వేరేగా వ్యవహరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అధికారులకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు.